పీకల దాకా తాగి వచ్చి భర్త కొట్టినా భరించింది. పూలమ్మి సంపాదించుకున్న సొమ్ము దోచుకున్నా ఓర్చుకుంది. మట్కా జూదం ఆడుతూ ఇల్లు గుల్ల చేస్తున్నా ఊరుకుంది. కుటుంబాన్ని పట్టించుకోకున్నా నలుగురు ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. కేవలం భర్త అనే గౌరవంతో ఇన్నేళ్లు భరిస్తే చివరకు అతనేం చేశాడు? జల్సాలకు డబ్బులు ఇవ్వలేదని ఆ ఇల్లాలిపై ఎలాంటి నిందలు వేశాడు? కట్టుకున్న భార్య అనే కనికరం కూడా లేకుండా ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు? భార్యాభర్తలిద్దరూ కష్టపడి పనిచేస్తేనే కుటుంబం గడవడం గగనమైపోతుంది. ఒక్క పిల్లాడిని పెంచి పెద్ద చేయడానికే నానా తంటాలు పడుతున్నారు. మరి రూపాయి సంపాదన లేకపోయినా నిత్యం తాగివచ్చి ఇంట్లో ఉన్న 10 పరకా లాక్కెళ్లిపోయే మొగుడు ఉన్న కుటుంబాల గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది. అలాంటి రాక్షసుడిని 1 కాదు 2 కాదు ఏకంగా 25 ఏళ్లు పోషించింది. అయినప్పటికీ అతడికి దయ కలుగలేదు. పైగా కుటుంబం కోసం కష్టపడుతున్న ఆ మహిళకు వివాహేతర సంబంధాలు అంటగట్టాడు. అడిగినప్పుడల్లా డబ్బులివ్వలేదని కక్షగట్టాడు. చివరకు కట్టుకున్న భార్యను కడతీర్చాడు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరాపురానికి చెందిన సుంకన్నతో శివగంగమ్మకు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు నుంచే తాగుడుకి బానిసైన సుంకన్న పెళ్లైన తర్వాత ఏం మారలేదు. గంగమ్మ కూలీ పనులు చేస్తూ భర్తను పోషించేది. 3 ఆడపిల్లల తర్వాత కూడా మగపిల్లాడు కావాలంటూ ఒత్తిడి చేసి మరీ మరో ఆడపిల్లను కన్నాడు. వారి ఆలనా పాలనా వదిలేసి పూర్తిగా మందు మట్కాకు సుంకన్న బానిసయ్యాడు. దీంతో గంగమ్మ ప్రతిరోజు రాయదుర్గంలో పూలు అమ్మగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేది. అలా సంపాదించిన డబ్బుతోనే 3 కుమార్తెల పెళ్లిళ్లు చేసింది. 4వ కుమార్తె ఊరిలోనే కూలి పనులకు వెడుతుండేది. ఇలా భార్య కుమార్తె దగ్గర నుంచి డబ్బులు లాక్కొని వెళ్లి బళ్ళారిలో వారం రోజుల పాటు మట్కా ఆడుతూ సుంకన్న అక్కడే ఉండేవాడు. చేతిలో డబ్బులు అయిపోగానే తిరిగి ఇల్లు చేరుకొని భార్యను హింసించేవాడు. ఇటీవల కాలంలో అతడి వేధింపులు ఎక్కువవ్వడంతో గంగమ్మ డబ్బులు ఇవ్వనని తేల్చి చెప్పింది. దీంతో ఆమెకు వివాహేతర సంబంధాలు అంటగట్టి రోజు కొట్టేవాడు. ఒకరోజు పీకల దాకా మద్యం తాగి నిద్రపోతున్న భార్య తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి సుంకన్నను అరెస్టు చేశారు. ఎస్సీ కాలనీ నందు నివసిస్తున్నటువంటి సుంకన్న అలాగే భార్య శివగంగమ్మ ఇద్దరు కూడా నివసిస్తున్నారు. వారికి ఇద్దరికి కూడా తగుబడి వారి మాట పెరిగి అసభ్య ప్రతిజాలం ఉపయోగించి భర్త భార్యను నిందించడం జరిగింది. కుటుంబ కలహాల వలన కోపకృతమై ఆమెను బండరాయి తీసుకొని మోదీ చంపడం జరిగింది. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ అనంతపురంలో 18వ తారీఖు తుది శ్వాస విడిచారు. ఆ నిమిత్తం రాయదుర్గ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం పంపడం జరిగింది. భర్త బాధ్యత లేకుండా బలాదూరుగా తిరిగినా 25 ఏళ్లు భరిస్తూ వచ్చింది ఆ ఇల్లాలు. చివరకు ఆ భర్త చేతిలోనే హత్యకు గురైంది.